బోమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మండిపడ్డారు. బోమన సుబ్బారెడ్డిలకు చుక్కలు చూపిస్తానని నిప్పులు చెరిగారు. మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్న వారిపై లీగల్ గా ఫైట్ చేస్తానని బిఆర్ నాయుడు అన్నారు. నడవదు నీ ఆశాలన్నీ కూడా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా, ఎవరికైనా చెప్పారా? అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఏమేం చేసాడో నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ నా మీద ఇటువంటి లేనిపోని కొన్ని మార్పింగ్ చేసి నా మీద బుర్ర తేలితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు. నేను లీగల్గా ఫైట్ చేస్తాను. వాళ్ళ సంగతి చూస్తాను. నేను ఎవరెవరైతే ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు పెడుతున్నారో, రేపు 1 man కమిషన్ వస్తుంది. రేపు ఈ 1 man కమిషన్ వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ దొంగలకి డైవర్షన్ పాలిటిక్స్ బాగా వచ్చు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, డైవర్ట్ని ఎట్లా చేయాలో అనేది. ఇది ఒక టాపికా? దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నాది 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్కింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను.